నువ్వు చేసే ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకుంటావు అంటే ఇదారా పెట్టుకోవడము సినిమాలో ఇంటర్వ్యూలు చేయించుకుంటావు నాతో. మందు మానేసినప్పటి నుంచి సూపర్ డ్రై షర్ట్లు బాగా వేసుకుంటారు ఎందుకంటే నీ డ్రై ఫేజ్ నడుస్తుందనే. నువ్వు మానేసిన కాబట్టి చెప్పుకోవట్లేదు అనుకుంటా అంతే బేసిక్. నేను చెప్పుకునే రకం కదా, చెప్పించుకునే రకం. చెప్పించుకునే రకం. సో మొత్తం నేను ఇట్లా నువ్వు ఇప్పుడు మందు మానేసావని చెప్పడానికి నన్ను ఇట్లా మంచిగా బేట్ లాగా వాడినావు. మంచి ఎన్ని రోజులు అవుతుంది రా మందు మానేసి? ఇప్పటికైతే ఇంకా 1 year ఆల్మోస్ట్ 20 days అవుతుంది. అదేలే ఇంతైనా నువ్వు సీనియరే కదా. నువ్వెన్నో లేదు రా మానేసి? నా 10 months అవుతుంది. 10 months. బాగుందా ఎట్లుంది నీకైతే? మంచిగా ఉందిరా. వన్ కన్సిడరబుల్ చేంజ్ దట్ యూ ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ క్విటింగ్ ఆల్కహాల్ లైక్ అంటే స్లీప్ కదా, స్లీప్, ఫోకస్, ఓకే, చిరాకు కంట్రోల్ ఉందా? ఓవర్ తగ్గిపోయింది, చాలా బాగా తగ్గిపోయింది. అంటే వేటికి అయితే చిరాకు పడాలో వేటికి పడకూడదు అన్నది క్లారిటీ, ఫోకస్ వచ్చేసింది. ఓకే. ఈ 10 months లో నీకు ఏదైనా మూమెంట్ వచ్చిందా, అరే ఇప్పుడు ఇట్లయినా సరే తాగాలరా? ఐ నెవర్ ఫెల్ట్ ద టెంప్టేషన్. అంటే కానీ నీకు ఏదో ఒక మూమెంట్లు అంటే నీకు లైక్ ద యూజువల్ క్రేవింగ్ కానీ లైక్ అట్లా ఒక ఈవెంట్ వచ్చినా కూడా లైక్ ఇఫ్ యూ బేసికలీ నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి నేను బడ్జెట్ పద్మనాభం లాగా నేను సో డెఫినెట్లీ ఓన్లీ ఎక్స్పెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్కహాల్. There was absolutely nothing else prior to getting married. వాడు పుట్టినప్పటి నుంచి ప్రయారిటీస్ అన్ని వాడి మీద ఫోకస్ అయినాయి కాబట్టి ఐ కట్ అవుట్ ది ఓన్లీ ఎక్స్పెన్స్ దట్ ఐ హ్యాడ్ ఫర్ మై సెల్ఫ్ విచ్ వాజ్ ఆల్కహాల్. పార్టీలు గీటీలు అన్నీ ఆల్ గాన్. మనం తాగే టైంలో ఒక అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఇప్పుడు ఖాళీ ఉందనుకో, మరి ఆ టైం అంతా నువ్వు ఎట్లా, హౌ డిడ్ యూ డైవర్ట్ ఆల్ దట్? ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఓకే, డెఫినెట్లీ వర్కింగ్ అవుట్. వర్కింగ్ అవుట్ అంటే జిమ్ అనుకుంటున్నా కాదు. నేను 10th లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను. మరి 10th దాకా ఎందుకు పోయినారు? అంటే ఇంటర్లో బాగా చేసినావా? నేను ఇంటర్ దాకా చేసిన కాబట్టి మళ్ళీసారి సో దట్ బాబు పెద్దగా అయిన తర్వాత నీకు మంచి వాడు ఇప్పుడు వాడు స్కూల్ పోయి చదువుకొని వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పకపోతే కన్న కొడుకు దగ్గర ఇజ్జత్ పోతుంది అని చెప్పి అట్లా హోమ్ ట్యూషన్ కూడా ముందే ప్రిపేర్ అవుతున్నాం వాడికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏది సినిమా స్టోరీ అని చెప్పు. స్టోరీ బేసికలీ ఏంటంటే వీనికి చాలా లైఫ్లో వీళ్ళు ఏం ఒకటే అనమాట, పెళ్లి. వాడికి బేసికలీ ఆర్థరైటిస్ లేదు. ఆర్థరైటిస్ లేదు అంటే వాడి జిమ్ పోతుంది కదా బాగా, జిమ్ తర్వాత ఈ హైకింగ్లు, ఈ బేసికలీ షీఈస్ దట్ ఫ్రీ బర్డ్, ఐఎమ్ దట్ హై ఎనర్జెటిక్, ఐ వాంట్ టు డూ ఎక్స్ప్లోరేషన్ ఇన్ లైఫ్, బేసికలీ ఆ బ్యాచ్. వీడంతా కన్జర్వేటివ్, ఇంట్లో కూర్చొని మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం అది ఇది, అండ్ వీడు పెళ్లి చేసుకోవాలి. బేసికలీ వీడి లైఫ్ గోల్ అంతా ఏంటంటే పెళ్లితోనే ముడిపడి ఉంటుంది అనమాట, పెళ్లి, హనీమూన్. సో వీళ్ళిద్దరు ఎట్లా కలిసిర్రు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసిర్రు, అండ్ దెర్ ఇస్ 2 worlds అపార్ట్. ఇద్దరు వాళ్ళ ఐడియాలజీస్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ. బట్ World War I, World War II. ఓకే, వీళ్ళిద్దరు కూర్చొని ఇప్పుడు World War III ఎట్లా అవాయిడ్ చేస్తారు అన్నదే, అవాయిడ్ చేసిర్రా, తీసుకొచ్చిర్రా అంటే బేసికలీ అక్కడ దాకా పోయి వార్ దాకా పోయి మళ్ళీ వెనకకి ఎట్లా వచ్చిర్రా అనేది బేసికలీ కథ అనమాట. సో ఒక క్లుప్తంగా ఇట్లా ఒక లైన్లో చెప్పాలంటే ఇది వాళ్ళ స్టోరీ అని. బ్రాండింగ్ కూడా మంచిగా చేసారు, డార్లింగ్ అన్న పదం పెట్టి. డార్లింగ్ అంటే ఇక అది ముందు చాలా, అంటే మనోడు ఫస్ట్ టైటిల్ వై దిస్ కొలవరి నాకు 2019లో చెప్పినప్పుడు. ఓకే, అంటే మీకు తమిళ్లో కూడా మీ డామినేషన్ అక్కడ కూడా మార్కెట్, అక్కడ కూడా అంటే ఇప్పుడు బేసికలీ మన దాకా రైతు బజార్ మార్కెట్ అన్నారు కదా మనది. సో కొంచెం సూపర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఇది బేకార్ జోకర్. సో ఇక వైదిస్ కొలవరి అంటే ఇక్కడ అంత అర్థం కాదు భయ్య మనకి, తెలుగులో కదా, తెలుగు పేర్లు ఏమైనా పెట్టుకుందాం అని ఆలోచించి ఒక 10 పేర్లు ఆలోచించి ఏం కాదంటే, బట్ ఇక డార్లింగ్ అయితే పేరు అంటే సినిమాకి కూడా కొంచెం సూట్ అవుతుందని అట్లా అనుకున్నాం అనమాట. సో అట్లా డార్లింగ్ అని ఇట్లా. But do you call her your darling in the film? Yeah, I do call. Finally. Yeah. That's the crux of the film. అంటే అదిగా ఒక దగ్గర కాదు, చాలా దగ్గర డార్లింగ్ అని బేసికలీ దాన్ని. కానీ ఆమె అనదు, ఆమె కూడా అంటే ఫైనల్లీ. సో అట్లా మొత్తానికి డార్లింగ్ చేసినాం దాన్ని ఇక అది. బట్ నువ్వు డార్లింగ్ అని అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు అయితే నేను పెద్దగా డార్లింగ్ అని వాడుతుండే కాదు. నాది కూడా పోస్ట్ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కువ డార్లింగ్ అందరినీ డార్లింగ్ అని తీసుకున్నాను. నువ్వు ఎప్పుడైనా పోయం రాసేటప్పుడు ఎప్పుడైనా వాడినావు ఆ పదం డార్లింగ్ అని? అంటే నువ్వు పోయిటరీ రాసినావు
ఇప్పుడు అంటే నీకు ఇంతకుముందు బిఫోర్ ఫిలిమ్స్ నీకు డార్లింగ్ అనే వర్డ్ యూసేజ్ ఎంత ఆఫన్ ఉంటుండే లైక్ సడన్గా ఇప్పుడు అడిగితే ఐ కాంట్ రిమెంబర్ మచ్. పెద్దగా వాళ్ళే కదా. డార్లింగ్ ఈజ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ అ రివర్, ఐ థింక్ ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా. నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు. నేను పోయినా అన్న విషయం పక్కకు పెడితే నా జాగ్రఫీ క్లాస్ నుంచి గుర్తుంది ఏంటంటే డార్లింగ్ ఇస్ అ రివర్ ఇన్ ఆస్ట్రేలియా. దాన్ని మా ఫ్రెండ్ గారు ఒకడు లేపి అది పేరు చెప్పరా అంటే డార్లింగ్ అని చెప్పకుండా డార్జిలింగ్ అంటే మన బర్త్డే. ఆస్ట్రేలియాలో డార్జిలింగ్ అన్నాడు. వివేక్ సాగర్ సాబ్ ఎట్లా చేసి మ్యూజిక్ మంచిగా చేసి ఉంటాడు. మనోడు తీసుకొచ్చిన థీమ్ కానీ లేకపోతే స్టైల్ కానీ ఐ థింక్ అశ్విన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ వెరీ వెరీ మచ్. సో ఐ థింక్ నాకు కూడా స్పెషల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఖలాసే విన్నావు. Did you feel any parts of it was like repeated by himself like? లేదు. So అంటే ఐ రిమెంబర్ కళాశాల ఫస్ట్ బీట్ ఒకటి వస్తుంది కదా ఒకటి, అది కొంచెం ఇది ఎక్కడో అన్నట్టు లేదు లేదు అని మన సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ వివేక్ ఆర్డెంట్ ఫ్యాన్స్, వాళ్ళు కూడా అరే ఇది కాదు ఇది కొత్త పాట అన్నట్టు చెప్పారు. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. అండ్ మొన్న 2 days ago వీ హ్యాడ్ రాహి సాంగ్ వచ్చింది. అది కూడా ఇట్ ఈస్ వెరీ అన్లైక్ వివేక్ సాగర్ అని నాకు అనిపించింది. డిస్క్రైబ్ అశ్విన్ రామ్ ఇన్ 5 adjectives. ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీగా. లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత చెప్పాలనుకున్న విషయంని ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మన యాక్టర్స్ లాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక 4-5 యాక్టర్స్కి ఒకేసారి ఒక సీన్ చెప్తే 5 డిఫరెంట్గా అర్థం చేసుకుంటాడు కదా. అందుకే మన వాళ్ళు చెప్పడం మానేశారు. సో కానీ మనోడు ఏంటంటే వాడు ఎవడో వచ్చి మనకి సీన్ చెప్తూ. సో ఇట్లా మనోడు ఏం చేస్తాడంటే ఈచ్ ఇండివిజువల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో అనేది ముందే అర్థం చేసుకొని మనోడు ఇట్లా టైలర్ మేడ్గా చెప్తాడు అనమాట. కస్టమైజేషన్. సో వీల్ కస్టమైజ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూ ఎస్పెషలీ వెన్ యూఆర్ షూటింగ్. అంటే షూటింగ్ అప్పుడు బేసికలీ మనం ఏంటంటే కొంచెం వేరే ఏదో అనుకొని మనం చేస్తుంటాం. లేదు సార్ దీనికి యూనో A+B = A+B² ఇట్లాంటి అన్నీ చెప్తుంటారు అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ దిట్ మ్యాన్ ఏసెస్ అది. This man aces it. So he knows what he wants. Yes, and he definitely knows what he doesn't want. Because he's been holding on to this for the last 7 years. Yeah, almost 7 years, and apparently he's given more than 120 narrations. Dantla 100 Sitaram కూర్చోడు basically. Because Sitaram is our manager. Sitaram, yeah, is also the creative producer of this film. అట్లా మనోడికి చెప్పే విషయాన్ని కానీ అదంతా తీసుకొచ్చి అండ్ ప్రాసెస్ మ్యాన్ ఫాలోస్ ద బేసిక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఆయన నిద్రలో లేపి సీన్ చెప్పు అంటే చెప్పేస్తాడు కదా. పడుకోడు యాక్చువల్లీ. హీ ఓన్లీ స్లీప్స్ ఫర్ ద లాస్ట్ అట్లీస్ట్ ఫర్ లాస్ట్ 6 months he's only been sleeping on surviving on 2 to 3 hours of sleep. That's not a good thing. ద రైట్ ఫిల్మ్ మేకింగ్ ఫండమెంటల్స్ కరెక్ట్ ఫాలో చేస్తాడు. అంటే వీ హ్యాడ్ రైటింగ్ తర్వాత అదే బికాజ్ మనం ఇప్పుడు ఎంత బేర్ మినిమం కి సెటిల్ అయినామంటే ఫండమెంటల్స్ ఫాలో అవడం అన్నది చాలా అంటే దానికి మళ్ళీ మా అందరికి రీడింగ్ ఇచ్చి అందరిని ఒప్పించిన తర్వాత నేను నా భావి అటెండెడ్ వర్క్ షాప్ ఇన్ ద సేమ్ రూమ్, పక్క రూమ్ అనుకో. కానీ నువ్వు ఇంకా నభా నటేష్ ఓకే నేను ఇంకా నా భావి అని వినిపించింది. నేను ఇంకా నవా నటేష్ బేసికలీ వీ అటెండెడ్ యాక్టింగ్ వర్క్ షాప్ బికాస్ హీ ఇన్సిస్టెడ్ దట్ వీ బోత్ టేక్ అ స్మాల్ వర్క్ షాప్. సరే ఇది డైరెక్టర్కి చాలా ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నాం కానీ ఇప్పుడు నభా డిస్క్రైబ్ హర్ ఇన్ 5 words. షీ వాజ్ సర్ప్రైజ్ నాకంటే మేము అప్పుడు దాకా యూఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే యూ హ్యాడ్ అ వెరీ లో ఒపీనియన్ ఆఫ్ హర్. వాట్ యు మీన్ బై లో ఒపీనియన్ కాదురా, అంటే వీ వర్ నాట్ థింకింగ్ ఆఫ్ హర్. యు నో వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇప్పుడు ఏమైందంటే అప్పుడు దాకా ఎవరు చేస్తే బాగుంటుందని వీ వర్ పర్సూయింగ్ 4-5 నేమ్స్ అనమాట. అండ్ కొంతమందికి నచ్చుతుంది కానీ వాళ్ళు చేయడానికి రెడీగా ఉండట్లేదు, కొంతమందికి అసలు నచ్చట్లేదు, కొంతమందికి నచ్చినా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ అలాంటప్పుడు ఐ థింక్ సన్నీ ఈజ్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్. ఈ వాజ్ లైక్ అరే యు నో వాట్ నభా నటేష్ని ట్రై చేద్దాం ఒకసారి. అండ్ దెన్ అంతే మనోడు పోయి నీకు ఒక మంచి కథ చెప్తా వింటావా అంటే డెఫినెట్లీ అని విని. అండ్ దెన్ షీ వాజ్ లైక్ షీ జంప్డ్ లైక్ నేను చేస్తా ఈ కథ, ఐఎమ్ దేర్ ఆన్ బోర్డ్ అని. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ లైక్ ఓ వా అవునా నభా చేస్తుందా. అండ్ ఎందుకంటే మధ్యలో షీ హ్యాడ్ సమ్ యాక్సిడెంట్ ఆన్ హర్ లెఫ్ట్ ఆర్మ్. దానివల్ల షీ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ ఆఫ్ 1 year.
సో మెల్లగా బికాజ్ షీ హ్యాడ్ టు హిట్ యు ఆర్ సంథింగ్, అది ఆ టీజర్ షాట్ లో అది అదేనా దానివల్లేనా? దీనికంటే ముందు, బట్ బై దెన్ షీ లైక్ అప్పటికి మంచి ప్రాక్టీస్ అయిపోయింది అప్పటికి. ఓకే, హర్ ఇంజురీ మేడ్ హర్ ఈవెన్ స్ట్రాంగర్ బేసిక్లీ. దట్స్ వాట్ ఆల్ ఇంజరీస్ డూ జనరల్లీ.